జానకమ్మ అంటే మనకి ఆవిడ చక్కని చిరునవ్వు, చక్కని అమృతం పోసిన పాటలే గుర్తొస్తాయి. నిజం చెప్పాలి అంటే ఆవిడ సంగీతం నేర్చుకోలేదు. ఎటువంటి శిక్షణ ఆవిడ చేసుకోలేదు. ఆవిడకి 3 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి అదే రాగం, అదే స్వరం, అదే హై పిచ్ మెయింటైన్ చేస్తూ చాలా అద్భుతంగా పాటలు పాడుతుండేవారు. అయితే ఆవిడ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆవిడ కొంతమంది హీరోయిన్‌లకి కూడా నచ్చేది కాదు. కాకపోతే ఆవిడ కొన్ని సినిమా పాటలు పాడుతుండేవారు. కొన్ని సలహాలు ఇస్తుండేవారు. ఆవిడ ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు. నిజం చెప్పాలి అంటే జానకి గారు చాలా అంటే చాలా బోళ మనిషి. అసలు ఆమెకి పుట్టిన బిడ్డ ఒక్కడే అయినప్పటికీ కూడా ఆవిడ తన దగ్గరికి వచ్చి అమ్మ అని పిలిస్తే ప్రతి ఒక్కరిని కూడా ఆవిడ తన సొంత బిడ్డలానే చూసుకుంటారు. అయితే నిజం చెప్పాలి అంటే ఒకానొక దశలో ఆవిడ కొన్ని వేల పాటలు పాడారు. ఒక నెల రోజుల్లోనే వందల పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరియర్ పీక్ దశలో ఉన్నప్పుడు ఆవిడ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ అని కూడా ఆవిడకి పేరుండేది. అయితే ఇంకా జానకి గారి గురించి చెప్పాలి అంటే 17 భాషల్లో అక్షరాల 17 లాంగ్వేజెస్‌లో ఆవిడ 50,000కు పైగానే పాటలు పాడారు. అది కూడా కేవలం సినిమాకు సంబంధించి మాత్రమే. ఇది కాక సెపరేట్‌గా మ్యూజిక్ ఆల్బమ్స్, అలాగే స్టేజ్ షోస్, స్టేజ్ కన్సర్ట్స్ ఇలాగా వేలల్లో, లక్షల్లో ఉన్నాయి. అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆవిడ ఆస్తి సుమారుగా 536 కోట్ల రూపాయలకు పైగానే. కానీ ఆవిడ చాలా నిరాడంబరంగా ఉంటారు. చెన్నై, హైదరాబాద్, మైసూర్, బెంగళూరు ఇలాగా ఈ 4 ఊళ్ళల్లో ఆవిడకి స్థిర చరాస్తులు చాలానే ఉన్నాయి. అయితే ఇక ఆవిడ కుటుంబం విషయంలోకి వస్తే ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు 6 నెలల క్రిందటే దూరమయ్యారు. ఇక ఆమె పెద్ద మనవరాలు కూడా చనిపోయారు. ఇక మిగిలింది అప్సర అనే చిన్న మనవరాలు మాత్రమే. అలాగే కోడలు కూడా. కోడలు, కొడుకు గత కొన్ని రోజులుగా కలిసి ఉండటం లేదు. కొడుకు దగ్గరే జానకమ్మ గారు ఉంటున్నారు. ఇక మనవరాలు అలాగే కోడలు వాళ్ళ దగ్గరికి వస్తుంటారు. కొంతకాలం గడుపుతుంటారు, వెళ్తుంటారు. అయితే ఆవిడ ఆస్తి విషయంలో ముఖ్యంగా చెన్నైకి సంబంధించిన సోషల్ మీడియాలో బయటపడ్డ విషయం ఏంటి అంటే ఆవిడ తన యావత్ ఆస్తి మొత్తాన్ని కూడా తన ఏకైక మనవరాలైన అప్సరా గారి పేరు మీద రాశారు. కానీ ఆవిడ కొన్ని చిన్న విషయాల్ని ఆ ఒక వీలునామాలో పెట్టినట్టు తెలుస్తుంది. అదేంటంటే ఆవిడకి సంగీతం అన్నా, సంగీతం నేర్చుకునే వాళ్ళన్నా చాలా ఇష్టం. ఎవరైనా పేదవాళ్ళు కానీ లేదంటే సంగీత శిక్షణ నేర్చుకోవాలి అన్న కుతూహలం ఉండి కుదరలేని వాడిని కానీ సంగీతం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థిక సహాయం చెయ్యాలి అని చెప్పేసి ఆ వీలునామాలో ఉంది. అయితే జానకి గారు ఒక స్కూల్ పెడదాం అనుకున్నారు మ్యూజిక్కి సంబంధించి. సాంస్కృతిక సాంస్కృతిక కళాకారులకి అలాగే అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎవరైనా సరే సంగీతం నేర్చుకోవాలి అన్న ఆ కోరిక ఉన్న వాళ్ళకి ఒక 10 మంది టీచర్‌లను పెట్టి ఆవిడే ఒక సంస్థని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ వయసు మీద పడటము, అప్పటికే తన కొడుకు మురళీకృష్ణ గారి ఆరోగ్యం పెద్దగా సహకరించకపోవడంతో ఆవిడ ఆ ప్లాన్‌ని డ్రాప్ చేశారు. అయితే ఆ బాధ్యతను కొంతవరకు వాళ్ళ మనవరాలికి అప్పచెప్పారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వారి మనవరాలు అప్సరా గారు కూడా చాలా మంచి మనిషి. అయితే ఇక ఆవిడ నిజంగా చెప్పాలంటే జానకి గారిని ఒక నాయనమ్మగా కాకుండా ఆవిడ ఒక దేవతలాగే భావించారు. ఆవిడ మాకు డిసిప్లిన్, మంచి నడవడిక, అభిమానం, ఆప్యాయత నేర్పించిన ఒక కరుణా దేవత అని ఆవిడ చెప్పుకొచ్చారు. ఆవిడకి 500 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చు. కానీ ఆవిడ అంతకన్నా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అది అందరికీ జరిగే విషయం కాదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.